అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ఢిల్లీలోని వికాస్ నగర్ ఏరియాలో ఫిబ్రవరి 1న అర్ధరాత్రి ఘటన చోటు చేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం ఆ వ్యక్తి గుండెపోటు లేదా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. అతడు నరకం అనుభవిస్తున్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చారు. స్కూటీ వెనుక సీటుపై కూర్చున్న వ్యక్తి వాహనం దిగి బాధితుడు ఫోన్ తీసుకున్నాడు. తర్వాత ఇద్దరు కలిసి వాహనంపై ముందుకెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి మరోసారి బాధితుడు జోబీలో వెతికారు. జోబీలో డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పి ఏమీ లేవని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత సీసీటీవీ కెమెరాలు ఏమైనా తనను రికార్డ్ చేస్తూ ఉన్నాయో లేవో అని చెప్పి తల పైకెత్తి అటు ఇటు చూసి అక్కడి నుంచి పరారయ్యారు. నేల మీద పడి ఉన్న వ్యక్తి గిలగిలా కొట్టుకుంటున్నా కనీసం పట్టించుకోలేదు. వారు వెళ్ళిపోయాక కొన్ని గంటల పాటు అలా రోడ్డుపై హృదయ విదారకంగా కొట్టుమిట్టాడుతున్న బాధితుడు చివరికి కన్నుమూశాడు. మరుసటి రోజు ఉదయం స్థానికులు అతడిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రులకి తరలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మృతుడి ఫోన్ను చోరీ చేసిన వ్యక్తి కోసం గాలిస్తూ ఉన్నారు. రోడ్డుపై కుప్పకూలిపోయిన చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చోరీ చేసుకుని వెళ్ళిపోయారంటే ఏమనాలి? మనుషులేనా ఇంకేమన్నానా? ఇందుకు సంబంధించి వీడియో కూడా వైరల్గా మారుతూ ఉంది సోషల్ మీడియాలో. పాపం ఆ వ్యక్తి గుండెపోటు లేదా ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. అతడు నరకం అనుభవిస్తూ ఉన్న సమయంలో కూడా ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారంటే ఏమనాలి? జేబులో అది కాకుండా డబ్బులు ఉన్నాయా లేవా అని చెప్పి కూడా వెతికారు. ఏమీ లేవనే సమయంలో నిర్ధారించుకొని ఆ తర్వాత పరారైపోయారు. చాకచక్యంగా తప్పించుకోవాలని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ ఏదన్నా ఉందా, రికార్డ్ అవుతా ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని ఆపై బైక్పై పరారయ్యారు. చూడండి ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే అసలు కింద అతను హార్ట్ అటాక్తో పడిపోయినాడా, ఇవన్నీ హెల్ప్ చేయాల్సిన సమయంలో పోయి దొంగతనానికి పాల్పడ్డారు. ప్రస్తుతం పోలీసులు అయితే వేట కొనసాగించారు. వాళ్ళిద్దరి కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తూ ఉన్నారు. వాళ్ళు దొరికితే ఖచ్చితంగా కేసు నమోదు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చారు.